తమిళనాడు రాజకీయాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ స్పందించాడు. శశికళపై సినిమా తీస్తానని ఇదివరకే ప్రకటించిన వర్మ పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య జరుగుతున్న రాజకీయ నాటకంతో సమాధిలో ఉన్న జయలలిత ఆత్మ శాంతిస్తుందని ప్రశ్నించాడు. తమిళనాడు హర్రర్ పాలిటిక్స్ కి బెస్ట్ క్లైమాక్స్ ఆలోచించానని, ఈ నాటకాన్ని తట్టుకోలేక జయ ఆత్మ సమాధి నుంచి బయటకు రావడమే తన సినిమాలో క్లైమాక్స్ అని ట్వీట్ చేశాడు. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళ తానేమైనా చిల్లర దొంగన అని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వర్మ అసలైన నేరం ఎవరిదన్నాడు. బతకడం కోసం ఓ 600 రూపాయలు దొంగిలించిన వాడిదా, లేక తమ విలాసవంతమైన జీవితం కోసం తమపై ఎంతో నమ్మకం ఉంచిన ప్రజల్ని కూడా మోసం చేసి 60 కోట్లు కొట్టేసిన దొంగలదా అని అన్నాడు. కనీసం 60 కోట్లు ఎలా కొట్టేశారో శశికళ నుంచి వీళ్ళు పాఠం నేర్చుకోవాలని కోరాడు ట్విట్ల మాస్టర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.